ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముష్టగంగవరం వద్ద గుండ్లకమ్మ నదిపై చప్టా కోతకు గురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఈ గుండ్లకమ్మ నదిపై చప్టా కోతకు గురైన ఘటనకు సంబంధించిన వివరాలేంటి? కానీ ప్రకాశం జిల్లాలో ముంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో అనేక వాగులు ప్రవహిస్తున్నాయి. రోడ్డు మీదకు వచ్చి వాగులు ప్రవహించడంతో అటు రాకపోకలకు తయారైంది. ఇందులో భాగంగానే ఈ వాగులన్నీ కూడా గుండ్లకమ్మ నదిలోకి చేరడంతో గుండ్లకమ్మ ప్రవాహం కూడా పెరిగింది. ముష్టిగంగవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రామస్తులకు కొన్నాళ్ల క్రితం ఈ చప్టాను చిన్నపాటి వంతెనను నిర్మించుకున్నారు. రాకపోకలు కంటే అటు త్రిపురాంతకం మండలం ఇటు కురిచేడు మండలానికి రాకపోకలు సులభంగా ఉండేందుకు గ్రామస్తులు స్వచ్ఛంగా నిర్మించుకున్న చప్టా ఇది. ఈ చప్టా ఈ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఈ రెండు మండలాలకు రాకపోకలు తీవ్రంగా ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన అధికారులు కొంతమంది నాయకులు వెళ్లి అక్కడ ఉండే పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా జిల్లాలోని పలు చట్టాలన్నీ కూడా ప్రమాద స్థాయిలో నీటి ప్రవహించడం వల్ల రాకపోకలు తీవ్రమైంది. ఈ చట్టాల వద్ద వంతుల వద్ద రాకపోకలు నిరోధించారు. ఈ రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు పూర్తిగా అక్కడ ఉండి నిరంతరం అక్కడే పహరా కాస్తున్నారు. ఇరువైపుల రాకపోకల ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ చిన్న చిన్న వాహనాలు పూర్తిగా నిషేధించారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నానికి చూసుకుంటే 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. తీర ప్రాంత గ్రామాలైన కొత్తపట్నం, టంగటూరు, ఒంగోలు, కొత్తపట్నం, ఎసనపాడు మండలాలు, ఎసనపాడు నియోజకవర్గంలోని నాగలపాడు మండలంలో ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్రమైన గాలులతో పాటు తీర ప్రాంతం అంతా కూడా నల్లకొల్లంగా ఉందని చెప్పాలి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా వేటకు వెళ్లకుండా నిరోధించారు. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకి దాదాపు 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ పునరావాస కేంద్రాలన్నింటినీ వీరందరికీ కూడా తరలించి వారికి ఆహారం, మందులు, అలాగే మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించారు. తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టం అయితే లేనప్పటికీ కూడాను పంటల పరంగా కొంత నష్టం ఏర్పడిందని చెప్పాలి. వరి, పత్తి, శనగ, సజ్జ పంటలకు తీవ్రంగా నష్టం ఏర్పడింది. ఈ తుఫాను వల్ల వచ్చే వర్షాలే కాకుండా గత 3 రోజుల నుండి కూడా నడపదడప వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ పంటలన్నీ కూడా నీట మునిగి ఎందుకు పనికిరాకుండా పరిస్థితి ఏర్పడింది. అయితే ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు కానీ ప్రభుత్వ కథలు కానీ ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో అన్ని పర్యటిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రత్యేక అధికారి అయిన ఆర్టీ సిసోడియాతో పాటు కోన శశిధర్ కూడా వచ్చి జిల్లాలో పరిస్థితులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ బొంగురాజు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కింద స్థాయి ఉద్యోగులను ప్రత్యేక విధులను ఏర్పాటు చేశారు. వారంతా కూడాను ఆయా మండలాల్లోనూ అదే పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాణి, ధన్యవాదాలు రవికృష్ణ. आड़ी बाल में